ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఒక కవి గారి భావాన్ని కోట్ చేశారు. చుట్టూ చెమ్మ చీకటి, దారులు కనిపించినటువంటి సందర్భంలో అక్కడెక్కడో వెలుగు అంటూ. భారతీయ జనతా పార్టీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దానికి కరెక్ట్గా సరిపోతుంది. చుట్టూ చెమ్మ చీకటి, దెబ్బ కొట్టాలి కుట్ర పన్నాలనుకున్నటువంటి శక్తులు తన చుట్టూ ఉన్నాయి. మీడియా, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ శత్రువులే. ఏ ఒక్కళ్ళు బీజేపీ ఎదగడాన్ని ఇష్టపడనోళ్ళే. ఒకళ్ళు నవ్వుతూ ముంచుతారు, ఇంకొకళ్ళు ఎర్రటి కళ్ళతో ముంచుతుంటారు. అయినా నిలబడి కొట్లాడడానికి, కలబట్టడానికి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. మన సొంత బలాన్ని పైకి తీసుకెళ్దామంటున్నాడు. కానీ ఆ ఆశల్ని నిరుగార్చే పరిస్థితే ఉంది. ఎందుకు అంటే సొంత బలం కంటే కూడా మంది బలంతో కలిసి వెళ్తే వచ్చే బలమే మనకి బెటర్ అన్నటువంటి భావించేటువంటి నాయకత్వాలు, నాయకులు ఆ పార్టీకి బలమో బలహీనతో తెలియదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లేకపోతే మేము గెలవలేమని భారతీయ జనతా పార్టీ కోసం తప్పిస్తోంది తెలుగుదేశం, జనసేన. అయితే వాళ్ళతో వెళ్తే మనకి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నటువంటి నాయకత్వాలు ఒకవైపు. ఇక్కడ ఇటు వీళ్ళని కలుపుకుని తాము గెలుస్తా, అవతల కాంగ్రెస్ పార్టీని షర్మిలని చేర్చి, తెలుగుదేశం అనుకూల మీడియా ప్లస్ తెలుగుదేశం తెర వెనకుండి షర్మిలని కాంగ్రెస్లోకి చేర్చుతూ కాంగ్రెస్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ బీజేపీని దొక్కుతున్నారు. అదే సందర్భంలో మోడీ గెలుస్తాడన్నప్పుడు, కేంద్రంలో గెలుస్తున్నాం అన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆటోమేటిక్గా బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ పరిస్థితి అందులో మొదటిసారి అంటే అనుకోవచ్చు, రెండోసారి, ఇది మూడోసారి చక్కటి ఛాన్స్ వస్తున్న సందర్భంలో లేదు బీజేపీ మాతోనే ఉంది అని తెలుగుదేశం చెప్తోంది, జనసేన చెప్తుంటే ఏం మాకు తెలియదండి, మేము ఢిల్లీలో మాట్లాడుకుంటున్నాం, ఢిల్లీ వాళ్ళు చెప్పాలి మాకు, అప్పటిదాకా అయితే మా పని మేము చేసుకుంటున్నాం అని చెప్పే స్థాయిలో ఉండటం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఆటోమేటిక్గా అయిపోయినట్టు. ఎవడన్నా రావాలన్నప్పుడు రేపు ఎవరితో కలుపుతాడో తెలియదు అన్నప్పుడు ఎందుకు వస్తాడు? కుట్రలు కళ్ళ ఎదుట కనబడుతున్నా ఆ కుట్రల్లో వలన అంతో ఇంతో ప్రయోజనం పొందొచ్చులే అని ఆశించే నాయకత్వాల బలమో బలహీనతో తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ ఎదిగే సందర్భంలో తనని తాను తొక్కుకుంటోందో నొక్కుకుంటోందో ఆలోచించుకోవాల్సిన సందర్భం.